కే వీరస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ అదర్స్ ఇది ఒక కేసు ఇది. సో ఈ కేసులో జడ్జిమెంట్ ఇచ్చింది. జడ్జిమెంట్ నథింగ్ బట్ ఈ రిలవెంట్ కేసు ఇది. సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 25th July 1991లో జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఈ జడ్జిమెంట్ యొక్క కన్క్లూజన్ ఏంటి అంటే ఈవెన్ జ్యుడిషియరీలో ఉండేటువంటి జడ్జెస్ అయినా కూడా వారు పబ్లిక్కి ఆన్సర్ చెప్పాల్సినటువంటి ఉంటుంది. ఒక పబ్లిక్ రిప్రజెంటేటివ్గా, పబ్లిక్ రెస్పాన్సిబిలిటీగా, పబ్లిక్ రిప్రజెంటేటివ్గా పబ్లిక్కి ఆన్సర్ చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది అని ఈ యొక్క జడ్జిమెంట్ యొక్క సారాంశం. ఇంకొక అంశం ఏం చెప్పారు అంటే ఎవరైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారో వారిని జ్యుడిషియరీలో ఉన్నప్పటికీ కూడా వారిని PCA 1947 ప్రకారం అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అంటాం, అవినీతి నిరోధక చట్టము ప్రకారం 1947 ప్రకారము వారిపైన ఏ విధంగా అధికారుల పైన యాక్షన్ తీసుకుంటారో ఆ ప్రకారమే ఈ చట్టాన్ని అనుసరించి జ్యుడిషియరీలో ఉన్నప్పటికీ కూడా వారు న్యాయమూర్తులైనప్పటికీ కూడా వారిపైన యాక్షన్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఈ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా యొక్క జడ్జిమెంట్ ప్రకారం చెప్తా ఉన్నారు. కేస్ రిలేటెడ్ టు ద కరప్షన్ యాక్టివిటీస్ అన్నప్పుడు సింపుల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన కేసు ఇది కే వీరస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో 1991 అనమాట. 1991లో జడ్జిమెంట్ ఇచ్చారు కాబట్టి 1991 జడ్జిమెంట్. సో రిలవెంట్ అట్లా. ఇక దాని తర్వాత ఈ కేసు ప్రకారం ఏంటి అంటే ఎవరైతే జ్యుడిషియరీలో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తున్నారో వారిని ఈ చట్ట ప్రకారం వారిని శిక్షించవచ్చు అనేటువంటి సారాంశం. ఇంకొక తెలుసుకోవాల్సిన అంశం ఏంటి, ఇట్లాంటి ప్రూవ్ అయితే కనుక వారిని ఇంపీచ్మెంట్ చేయవచ్చు అని. క్లియర్ కదా. సో మరి ఇంపీచ్మెంట్ చేయాల్సినటువంటి అధికారం ఎవరికి ఉంటుంది అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి అధికారం ఉంటుంది.